హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితంలోకి కొత్త కాంతులు తీసుకురావాలని, అలానే ఆ లక్ష్మీదేవి మీకు ఎనలేని సిరి సంపదలు ఇవ్వాలని, మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవించాలని, మీకు ఎలాంటి సమస్యలున్నా సరే అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి నేను లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కొట్టొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీకేం చెప్పాలనుకుంటున్నారు? లేకపోతే మీ జీవితంలోకి అసలు ఏమి తీసుకురావడానికి అవకాశం ఉంది? లక్ష్మీదేవి ఎలా కటాక్షం చూపించబోతున్నారు మీ మీద అనేదైతే ఈరోజు రీడింగ్. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీ మీద ఎలా కటాక్షం చూపించబోతున్నారు, అసలు మీ జీవితంలోకి ఏం తీసుకొస్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా లక్ష్మీదేవి అయితే మిమ్మల్ని కటాక్షిస్తున్నారండి. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీకేంటంటే ఫినాన్షియల్‌గా కలిసి రాబోతుందండి. మీరు ఊహించని విధంగా అంటే మీకు డబ్బులు రావడం కానీ, లేకపోతే ఇప్పుడు ఎప్పటినుంచో ఏదైనా ఒక ప్రాపర్టీ కోసం ఫైట్ చేస్తుంటే అది మీకు రావడం కానీ, లేకపోతే మీరు ఊహించని విధంగా మీకు ఎక్కడో కానీ మనీ కలిసి రావడం కానీ ఆర్ జ్యువెలరీ అనేది రావడం కానీ, అంటే చాలా వరకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయండి కొంతమందికి. అవేంటంటే ఇంకా సెటిల్ అవ్వకుండా ఉన్నవాళ్ళుంటారు. అలాంటివి సెటిల్‌మెంట్ అవ్వచ్చు. అంటే వంశపారపర్యంగా వారసత్వంగా రావాల్సినవి ఉంటాయి కదా! అలాంటివైతే వస్తాయి అని చెప్పొచ్చు. సో, ఏదైనా రావచ్చండి. బట్ డెఫినెట్‌గా మీకైతే సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. అందులో నో డౌట్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చండి. ఇప్పుడు మీలో కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటారు. లేకపోతే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళుంటారు. లేకపోతే బిజినెస్ లాస్‌లో నడుస్తున్న వాళ్ళుంటారు. ఇలా ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఉన్నప్పటికీ కూడా మేబీ మీకేంటంటే థింగ్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జాబ్ రావడం కానీ, బిజినెస్ వర్కౌట్ అవ్వడం కానీ, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కలిసి రావడం కానీ, ఇలా ఏదైనా కూడా జరగొచ్చండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. మీరు ఏదైతే మీ లైఫ్‌లో ఇప్పుడు తక్కువగా అనుకుంటారో, అంటే అసలు ఈ రకంగా మీకు మనీ వస్తుంది, లేకపోతే ఈ రకంగా మీ ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవుతుంది అని అనుకోకుండా ఉంటారో, అదే వేలో జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. డెఫినెట్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు లక్కీయే. మెయిన్ ఏంటంటే ఎవరైతే
అంటే జాబ్ లేకుండా ఉన్నారో, లేకపోతే జాబ్ ట్రయల్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. లేకపోతే ఏదో ఒకటి ఫినాన్షియల్‌గా బెటర్ అవ్వడం కోసం చాలా రకాలుగా ట్రై చేస్తున్నారో, మీకు ఛాన్సెస్ అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి చూసారా? సో, డెఫినెట్‌గా ఏ రకంగా అయినా ఛాన్స్ ఉండొచ్చండి. ఇంకొకటి ఈ ఆపర్చునిటీ అనేదేంటంటే ఓన్లీ కెరియర్ రిలేటెడ్‌గానే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, మీకు కూడా కలిసి రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరనుకున్న వేలో ఒక వ్యక్తిని మీట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు మీకు సూట్ అవుతారు అనేది తెలియడం కానీ, అంటే మీ చుట్టూ కూడా కొన్నిసార్లు వ్యక్తులుంటారండి. బట్ వాళ్ళే మీకు అని మీరు రియలైజ్ అవ్వలేకపోతుంటారు. అలా కూడా మేబీ ఆ వ్యక్తి మీకు అనే ఒక రియలైజేషన్ రావచ్చు. ఈ రకంగా నాకిలా అయితే పాజిటివ్‌గా అనిపిస్తుందండి. లక్ష్మీదేవి కటాక్షం అయితే మాత్రం మీ మీద అన్ని రకాలుగా ఉంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే అంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! నేను ఎప్పుడూ చెప్తుంటానండి. ఆల్మోస్ట్ చాలా రీడింగ్స్‌లో ఇది నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అంటే కొంతమందికి యాక్టింగ్, లేకపోతే డాన్సింగ్, మ్యూజిక్, సింగింగ్ ఇలా రకరకాలు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో, ఆ ఇంట్రెస్ట్‌ని కూడా పాలిష్ చేయడానికి ట్రై చేయండి. అంటే దానికోసం వర్క్ చేయండి. ఆడిషన్స్‌కి అటెండ్ అవ్వండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీకు ఒక ఛాన్స్ రాబోతుందండి. మేబీ ఇది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది కాబట్టి అదైనా కూడా అవ్వచ్చు. కొంచెం పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే పండగ రోజు ఏంటంటే అన్నీ మంచే జరుగుతాయి అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఈ దీపావళి పండుగ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవికి అందరూ పూజ చేసుకుంటారు. బట్ అదొక్కటే కాదండి. అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు కాబట్టి అమావాస్య అనేదేంటంటే న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి ఇంకో ఫేజ్ మొదలవ్వడం అనేది అందరికీ తెలిసిందే. సో, ఇలా న్యూ బిగినింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటేనండి కొంతమందికి ఊహించని విధంగా కలిసొస్తుందండి. కొంతమందికి ఏంటంటే కొంచెం ఇబ్బందులు కూడా పెడుతుంది. బట్ మీ కార్డ్ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం మీరు ఊహించనివి చాలా జరగబోతున్నాయి. సో, వాటికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అంతేకానీ ఫినాన్షియల్‌గా లాస్ ఉంది, లేకపోతే కొంతవరకు ఎప్పటినుంచో స్ట్రగుల్ అవుతున్నాం, ఇంకెప్పటికి లైఫ్ బెటర్ అవుతుంది, ఇలా ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ కార్డ్ రీడింగ్స్ ఏంటంటే జనరల్ రీడింగ్ అవ్వడం వల్ల మేబీ కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకోకపోవచ్చు. బట్ అన్ని రోజుల్లో కూడా మీ ఎనర్జీ పిక్ చేసుకోకపోవడం అంటూ ఏముండదండి. సో, లక్ష్మీదేవి నుంచి మెసేజెస్ మీరు చూస్తున్నారు కాబట్టి పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీ ఎనర్జీస్ పిక్ చేసుకుంటున్నాయి అనేది మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవండి. ఈరోజు మీరు బాధలో ఉన్నా, ఈరోజు మీరు కష్టంలో ఉన్నా సరే రేపు మళ్ళీ మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు ఊహించనివి మీ జీవితంలో కూడా జరుగుతాయండి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారండి. మీరు సింగిల్‌గా ఉంటే మాత్రం డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే మీ జెండర్ ప్రయారిటీ బట్టి. ఒక లేడీ అవ్వచ్చు, ఒక జెంట్ అవ్వచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే మ్యాచెస్ చూస్తున్నట్టయితే, మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అదైనా అవ్వచ్చు. లేకపోతే ఈవెన్ మీ పాస్ట్‌లో వ్యక్తులైనా కూడా అవ్వచ్చండి. ఇక్కడేంటంటే కొత్త వ్యక్తులే రావాలని రూల్ ఏం లేదు. పాత వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ అని చెప్తాను. బట్ మీరు ఊహించని విధంగా అయితే మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. వాళ్ళేంటంటే మీతో ప్రేమగా ఉండడం కానీ, మీకు సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ కేరింగ్ మీకు చూపించడం కానీ చాలా జరుగుతాయండి. సో, ఆ మూమెంట్ కోసం మీరు వెయిట్ చేయండి. నాకైతే ఎలా అనిపిస్తుందంటే మీకు కెరియర్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా చాలా బావుందండి. ఈవెన్ మీలో కొంతమందేంటంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేయడం కానీ, మీ లైఫ్‌లో అంటే మీకోసం అంటూ ఒక హౌస్ పర్చేస్ చేసుకోవాలి అని చూడడం కానీ, ఇలా అంటే లైఫ్‌లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటారండి. కొంతమంది అబ్రాడ్ కోసం అని చెప్పి, ఇలా రకరకాలండి. సో, నేను ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ అని మెన్షన్ చెయ్యను కానీ, బట్ అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ అయితే మీకున్నాయండి. మేబీ ఒక్క ఆపర్చునిటీ అయినా వస్తుంది మీకు. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ దీపావళి మాత్రం మీకు బాగా కలిసొస్తుందని మీరు ఎంత నమ్మితే డెఫినెట్‌గా మీకు అంతగా కలిసి వస్తుందండి. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకెలా అనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసున్నా, లేకపోతే అంటే ఒక రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ పాస్ట్‌లో మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేసి, దాని పరంగా డౌట్‌గా ఉంటే, అంటే ఇది అవుతుందో లేదో, మనం ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాం, అయినా సరే కలిసి రావట్లేదు, లేకపోతే ఇది ఇంతేనా, మనకి ఇంకా కలిసి రాదా, ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫెయిలే అవుతుంది అని మీకు ఇలా డౌట్స్ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే, అది ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక కెరియర్ అయినా, మీ కష్టానికైతే మీకు ప్రతిఫలం దక్కుతుందండి. 100% థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీకు డెడ్ ఎండ్ లాగా అనిపిస్తున్నా, ముందుకు వెళ్ళే
మార్గం ఎక్కడా మెయిన్ కనిపించట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా సరే సెట్ అవ్వట్లేదు అనే సిచ్యువేషన్ మీ లైఫ్‌లో ఉన్నా సరే, ఒక్కటి మాత్రం నిజమండి. ఇది డెడ్ ఎండ్ అయితే కాదు. మీకు ఇది ఈవెన్ ఎండింగ్‌లా కనిపిస్తున్నా సరే, ఎండింగ్ ఉన్న దగ్గర న్యూ బిగినింగ్ కూడా ఉంటుందండి. సో, ఈ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. మీరు ఎంతైతే న్యూ బిగినింగ్ జరగదు, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకుంటున్నారో, అంతే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ మీరు అనుకుంటున్న దానికంటే కూడా చాలా స్పీడ్‌గా జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ మేబీ మీకేంటంటే ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళట్లేదు. స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఇవ్వచ్చు కానీ భయపడొద్దండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తుందో దాన్ని మీరు ఫేస్ చేయండి. అది యాక్సెప్ట్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేయకుండా ముందుకు వెళ్తారో ఇక్కడే ఉందండి. మీరు కోరుకుంది అయితే దొరుకుతుంది. అండ్ మూవ్‌మెంట్ కూడా చాలా స్పీడ్‌గా ఉందండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఆన్సర్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఈవెన్ ఇప్పుడు మీకేంటంటే కొంచెం సిట్యుయేషన్స్ ఫేవర్‌గా లేవు, లేకపోతే థింగ్స్ మేబీ వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ ఉన్నా సరే, లక్ష్మీదేవి ఖచ్చితంగా మీరు కోరుకున్నవైతే మీకు ఇది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అందులో నో డౌట్. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చాలా పాజిటివిటీ ఉందండి. మీ లైఫ్‌లో మరి ఎంత నెగటివిటీ ఉందో నాకైతే తెలీదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. కొన్ని సిట్యుయేషన్స్ క్లియర్‌గా మీరు ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్స్ అని కూడా కాదు. డైరెక్ట్‌గా ఇంకా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగే వస్తున్నాయి. బట్ వర్కౌట్ అవుతుందండి. మీరు ఏదైతే అవ్వదు అని అనుకుంటున్నారో అదే అవుతుంది. అది కూడా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్‌గా అవుతుంది. అది ఎక్కడో తెలియని హ్యాపీనెస్ ఇస్తుందండి. ఈ దీపావళి ఏంటంటే మీ జీవితంలోకి కొత్త సర్ప్రైజెస్ తీసుకురాబోతుంది. ఆ సర్ప్రైజెస్ అనేవేంటంటే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయి. మీరేంటంటే మీ లైఫ్ ఇలానే ముందుకు వెళ్తుంది, లేకపోతే ఇదే జరుగుతుంది అని మాత్రం ప్రెడిక్ట్ చేసుకొని అంటే కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఒకటి మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు డెసిషన్ తీసుకోండి. బట్ ప్రెడిక్షన్స్ అయితే చేయొద్దండి. ఎందుకంటే చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా అయితే కనిపిస్తుంది మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం. బట్ డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే లక్ష్మీదేవి ఒకటే చెప్తుందండి. ఏది చేసినా సరే కోపంగా, ఇష్టం లేకుండా, కష్టంగా చెయ్యొద్దు అని చెప్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఇష్టపూర్వకంగా చేస్తారో, లేకపోతే మీరు ఎప్పుడూ అంటే పీస్‌నే కోరుకొని మీరేంటంటే అలాగా సింపుల్‌గా చేసి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా నార్మల్‌గా చేస్తారో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకివ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారండి. మీరు అనుకున్న దానికంటే కూడా అది మీకు రెట్టింపులో ఇస్తారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరు మీ ఇగోని పక్కన పెట్టేసి లేకపోతే మీరు సాక్రిఫైస్ చేసే ఆ మైండ్ సెట్‌లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువే ఇవ్వాలి అనేది ఆవిడ అనుకుంటున్నారండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు మీ లైఫ్‌లో అబండెన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరే ఒక అబండెన్స్. సో, మీరు చేయాల్సిందేంటంటే, దాన్ని చేజ్ చెయ్యొద్దు. నా జీవితంలోకి అన్నీ ఎక్కువగా రావాలి, అన్నీ పుష్కలంగా ఉండాలి, ఇవన్నీ మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. మీరు చేసే ప్రయత్నాలు, మీరు ఎప్పుడైతే సింపుల్‌గా మీ జీవితం ఇలా ఉంటే చాలు అనుకోని మీరు ఉంటారో, డెఫినెట్‌గా అన్నీ కూడా ఆవిడ మీకిస్తారండి. ఒక్కటి మాత్రం నిజం. మీరు ఎప్పుడైతే మీ ఇగోని పక్కన పెడతారో, మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్ వేలో ఆలోచించడం మానేస్తారో, మీరు ఎప్పుడైతే చెయ్యాల్సింది అక్కడ చెయ్యాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని చేస్తారో, అది కష్టమైనా సరే, అక్కడే మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా అన్ని రకాలుగా మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం అయితే చూస్తారు. మెయిన్ ఏంటంటే లక్ష్మీదేవి మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీ కార్డ్స్‌లో అయితే నాకు చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. సో, హ్యాపీగా అందరూ కూడా ఈ దివాళీ చేసుకోండి. ఎక్కువ ఏం ఆలోచించొద్దు. ఈరోజు ఇలా ఉంది బట్ రేపు డెఫినిట్‌గా బెటర్ అవుతుంది అని నమ్మండి చాలు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మిమ్మల్ని ఎలా కటాక్షించాలి అనుకుంటున్నారు? అసలు మీ జీవితంలోకి ఏం తీసుకొస్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం అసలు ఫస్ట్. హ్మ్.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, ఈ దీపావళికి మాత్రం ఒకటండి మీ లైఫ్‌లోనేంటంటే ఒక న్యూ పాత్ అనేది మీకు కనిపించబోతుందండి. యాక్చువల్‌గా మీరొక దారిని చేసుకొని మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళడం స్టార్ట్ చేసినట్టయితే, ఇలా మీరొక పాత్‌ని చేసుకొని ఒక 2 ఇయర్స్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు మీ లైఫ్‌లో చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయండి. మీరు ఏ దారినైతే చేసుకున్నారో ఆ దారిలోని అంటే మీరింకా ఎండింగ్‌కొచ్చేసినట్టే. ఒక 2 ఇయర్స్ కానీ అయ్యుంటే ఇది స్టార్ట్ చేసి. బట్ ఇప్పటికి మీరు స్టార్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు మీరు మీ జీవితంలో ఒక దారిని మీరు ఎంచుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంటే 2 ఇయర్స్‌లో మాత్రం చాలా డిఫరెన్స్ చూస్తారండి. ఈ పాత్ అనేదేంటంటే మీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా మీరు ఒక డెసిషన్ తీసుకొని 2 ఇయర్స్ నుంచి దాని కోసం వర్క్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఇప్పుడు ఒక కన్క్లూజన్‌కైతే అది వస్తుందండి. ఒకవేళ ఇప్పటికి మీరు స్టార్ట్ చేయకపోతే ఇంకో 2 ఇయర్స్‌లో కన్క్లూజన్‌కైతే వస్తుంది. బట్ అది మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. మీకే ఎలా అనిపిస్తుందంటే మేబీ ఈ పని మనం ముందే చేసుంటే బెటర్‌గా ఉండేదేమో అనే ఫీలింగ్ వస్తుందంట. అంటే అంత బాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం. సో, హోప్‌ఫుల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎవరు కూడా థింగ్స్ ఇప్పటి వరకు బెటర్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే మనం ఈ దారిని చేసుకున్నా సరే వేస్ట్ అయిపోయింది అని అనుకోవద్దు. ఎందుకంటే కన్క్లూజన్‌కైతే ఇంకా రాలేదు. వస్తుంది. అది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఇదేంటంటే మీకోసమే క్రియేట్ అయిన పాత్ అని చెప్పొచ్చు. సో, హోప్‌ఫుల్‌గా ఉండండి. ఇంకా ఎవరికైనా సరే రిలేషన్‌షిప్‌లో అయినా సరే, లేకపోతే కెరియర్ అయినా, లేకపోతే ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, అది సార్ట్ ఔట్ అవ్వట్లేదు. దానికోసం అన్ని ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నారనుకుంటే అవుతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అండ్ ఇంకొకటి మీలో ఇప్పుడు ఎవరైనా సరే ఒక డెసిషన్ తీసుకోవడం కోసం ఆలోచిస్తున్నా, లేకపోతే ఒక స్టెప్ వేస్తే ఏమవుతుందో అని భయపడుతున్నా, ఇంక భయపడొద్దండి. మీరు ఆ స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉందని చెప్పి లక్ష్మీదేవి అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఈ స్టెప్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించుకోగలుగుతారంట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడే మీరు ఆగిపోతే మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుందండి? ఏ రకంగా బెటర్ అవుతుంది? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక డెసిషన్ తీసుకొని స్టెప్ అయితే ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని. అంటే మీరు ఇప్పటివరకు ఆలోచించి ఉంటారు. ఆ స్టెప్ వేస్తే ఏమవుతుందో, లేకపోతే అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటే ఏం రిస్క్ ఉంటుందో, మేబీ ఇప్పుడు అలాంటి పని చేయకపోతేనే బెటర్ ఏమో అని. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాత్ అనేది మీకు కొంచెం కష్టంగానే అనిపిస్తదండి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే మీ లైఫ్‌లో ఇప్పుడు జర్నీ అనేది కొనసాగదు. కాకపోతే ఈ జర్నీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ జర్నీ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీరు ఆ డిఫరెన్స్‌నైతే ఫీల్ అవ్వగలుగుతారు. ఈరోజు మీరు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో, ఈ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత, లేకపోతే ఈ పాత్‌లో ఉన్న డిఫికల్టీస్‌ని మీరు కొంత ఫేస్ చేసిన తర్వాత, మీకే అర్థమైపోతుందండి. మీరు మంచి పని చేశారు అని. ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ మీకు వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి. ఆ దారిలోకి వెళ్తే మీరు కోరుకున్నది జరుగుతుంది. అదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూ అయినా సరే, మీరు ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఆ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ట్రబుల్స్ ఉంటాయి. అంటే అవి మీరు ఫేస్ చేస్తేనే మీరు కోరుకున్నది మీకు దొరుకుతుంది అన్నట్టుగా అయితే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లోకి ఇప్పుడు లవ్ అనేది ఎంటర్ అవుతుందండి. ఈ లవ్ అనేది ఏ వేలో అయినా కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎవరైనా కూడా రావచ్చండి. పాసిబుల్‌గా ఒక మ్యారేజ్ పర్స్పెక్టివ్‌లో వ్యక్తి రావచ్చు. లేకపోతే మీరు సింగిల్‌గా ఉంటే ఒక వ్యక్తిని మీట్ అవ్వచ్చు. లేకపోతే మీరు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సెపరేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు కలిసి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లవ్ అనేది ఏ ఫార్మాట్‌లో అయినా కూడా అవ్వచ్చండి. ఇప్పుడు మీలో కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా అంటే ఒక బేబీ రూపంలోని లవ్ అనేది దొరకొచ్చు. అంటే లవ్ అనేది ఏ వేలో అయినా సరే మీకు దొరకడానికి ఛాన్స్ ఉందండి. ఒక పర్టిక్యులర్ వేలో అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు కానీ, బట్ డెఫినిట్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆర్ అట్‌లీస్ట్ ఒక వ్యక్తి లవ్‌ని మీరు పొందుతారు అనేది ఫ్యాక్ట్ అండి. సో, ఇది మాత్రం మీకు జరుగుతుంది. దీనికి మీరు రెడీగా ఉండండి. మేబీ కొన్ని డెసిషన్స్ అందుకే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో. సో, ఆలోచించుకోండి. ఈవెన్ మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నా సరే, వాళ్ళకి మీరు అంటే ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనే ఆలోచించే పరిస్థితి ఉంటే
మేబీ ఆ రకంగా కూడా ఈ వ్యక్తికి మీరు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చి వాళ్ళని మీ లైఫ్‌లో ఉంచుకోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా సరే పాజిటివ్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగా మీరేంటంటే కొన్ని విషయాల్లోని చాలా అంటే బ్యాలెన్స్డ్‌గా డీల్ చేశారండి. అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మీరు చేసే పనులు కానీ కొన్ని బ్యాలెన్స్డ్‌గా చేయడం అయితే జరిగింది పాస్ట్‌లోని. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు కొంత కన్విన్సింగ్‌గా ఉండడం కానీ, ఆర్ వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం కానీ ఇలాంటివి చేసినట్టున్నారు. సో, ఇప్పుడు మీరేంటంటే థింగ్స్ ఆ రకంగా వర్కౌట్ అవుతాయా లేదా? ఎందుకంటే మీ వైపు నుంచి మీరు 100% చేయాల్సిందైతే పర్ఫెక్ట్‌గా చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయండి. మీరు ఏది ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తారో అది అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్ట్ చేసిన దానికంటే కూడా పాస్ట్‌లో మీరు ఏదో మేనిఫెస్ట్ చేసుంటారు కదా! ఒకటి అవ్వాలి అని చెప్పి చాలా బలంగా. అది ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా సరే వర్కౌట్ అవుతుందండి. అంటే ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి. ఒక వ్యక్తితో మీరుండాలి. లేకపోతే ఒక ఫ్యామిలీ కోరుకున్నారు. లేకపోతే మనీ కోరుకున్నారు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. మీకేంటంటే కొంచెం అవ్వనట్టు అనిపిస్తుంటది. దానికి రీజన్ ఏంటంటే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీ లైఫ్‌లో డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరేంటంటే అనుకున్నది సాధించలేకపోయారండి. కానీ ఈ దీపావళితోనేంటంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లో డివైన్ టైమ్ లేకపోయినా ఇప్పుడు మీ లైఫ్‌లోకి డివైన్ టైమ్ రాబోతుంది. సో, ఇప్పుడే వెంటనే రష్ అయిపోవద్దు. ఇలానే అవ్వాలి, అదే జరగాలి అని చెప్పి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇంకా యాక్షన్ తీసుకోవాలి. కాకపోతే ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా 1 నైట్‌లోని 1 డేలో చేసినట్టు కాకుండా మీరు ఎప్పటినుంచో కరెక్ట్ అనుకుంటుంది. మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో ఆ వేలోకి వెళ్ళడానికైతే ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు, కష్టం, కష్టం అని అనిపిస్తున్నా సరే లక్ష్మీదేవి ఏంటంటే ఇది మీకు జరగాలి అని చెప్పి మీరనుకున్నట్టే జరిపిస్తారండి. అది మాత్రం నిజం. సో, అది లాస్ట్ వరకు మీకు తెలీదు. బట్ లాస్ట్‌లో తెలుస్తుంది. నేను చెప్పాను కదా! ఇప్పటి వరకు మీరు ఏది చేయకపోయినా సరే, మీరు మళ్ళీ ఇప్పుడు చేస్తే అవుతుంది. ఈవెన్ పాస్ట్‌లో చేసిందైనా సరే ఇప్పుడు అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే లక్ష్మీదేవి ఏంటంటే మీకు అన్ని రకాలుగా బ్లెస్ చేస్తున్నారని చెప్పొచ్చు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడా మీకిస్తున్నారు. ఈ దీపావళి రోజు ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో కొంతమంది హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అవుతుంటారు. అంటే కొంతమందికేంటంటే హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుస్తాయి. కొంతమందికి తెలీదు. సో, మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా సరే అది క్యూర్ అవుతుందండి. బట్ ఒకటి మీరు ఏదైనా సరే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిదండి. కొంతమందికి భయం ఉంటుంది. ఏం చెప్తారో ఏంటో అని. ఎవరు కూడా భయపడొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే కేర్ తీసుకోవాలండి. ఒక ఇష్యూ అనేది ఉన్నప్పుడు ఏంటంటే దాని కోసం మీరు ఎంత కేర్ తీసుకుంటే మీకు అంత బాగా అది క్యూర్ అవుతుంది. బట్ మీలో కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంకి వర్రీ అవుతారు. మళ్ళీ నార్మలే. మళ్ళీ మీరేంటంటే కేర్ తీసుకోకుండా ఎలా అయితే అలా అయిందని చెప్పి చాలా కేర్‌లెస్‌గా ఉంటారు. అలా ఎవరు కూడా ఉండొద్దు. లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షించాలి అనుకున్నప్పుడు మీరు కూడా అలా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈవెన్ మీలో ఎవరైనా ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్నా సరే డెఫినిట్‌గా మీకేంటంటే ఆ క్రైసిస్ అనేవి క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకేంటంటే ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది. వెల్త్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. సో, పాజిటివ్‌గా ఉండండి అండ్ స్ట్రాంగ్‌గా ఉండండి. ఎవరైతే వాళ్ళ లైఫ్‌లోని అన్ని యాస్పెక్ట్స్‌ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారో, మెయిన్ స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందండి. ప్లస్ ఈ కార్డ్ కూడా చూసారా లక్ష్మీదేవి అండ్ గణేష కాంబినేషన్ కార్డ్. లార్డ్ గణేషని మీరు చూసారు అంటే అర్థం ఏంటంటే మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే వాటి నుంచి మీరు బయటకొస్తారండి అంతే. ఆ లార్డ్ గణేష సపోర్ట్ అనేది మీకు అలా ఉంటుంది. సో, చాలా పవర్‌ఫుల్ కార్డ్ అండి ఇదైతే మాత్రం. నేనొకటే చెప్తున్నాను. ఈ ప్రాస్పెరిటీని మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కార్డ్స్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది మీ ఎనర్జీయా కాదా అనేది పక్కన పెడితే, ఆ పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లో ఉండాలి కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వారి కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీకేం చెప్పాలనుకుంటున్నారు? లేకపోతే అసలు మీ జీవితంలోకి ఏం తీసుకొస్తున్నారు? ఆవిడ అనుగ్రహం అనేది మీ మీద ఎలా ఉండబోతుంది? సో, చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి మీ లైఫ్‌లో వర్రీ అవుతున్నారు కదండీ! అంటే ప్రతి మనిషికి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్. అంటే మీ ఒక్కళ్ళకే అని కాదు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. సమస్య లేకుండా అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే నేను ఆ మాట చెప్తున్నాను. అది కామన్ అండి. అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం చాలా చాలా వర్రీ అవుతుంటే అది ఏ రకంగా అంటే ఒక కన్‌క్లూజన్‌కొస్తుంది. లేకపోతే అసలు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఏం చేస్తే బావుంటుంది అని ఇలా మీకు ఏదైనా ఒక విషయం భయపెడుతున్నట్టయితే ఇంక భయపడొద్దండి. ఎందుకంటే లక్ష్మీదేవి మీరు దేనికైతే భయపడుతున్నారో, మీరు దేనికోసమైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో అది మీ ఫేవర్‌లో వర్కౌట్ అయ్యేలా చేస్తారు. అంటే మీకనిపిస్తుంది మేబీ ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదేమో, లేకపోతే ఇలానే ఉంటుందేమో అని. బట్ ఇక్కడ 2 జరుగుతాయండి. ఎయిదర్ ఆ సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ఫేస్ చేయడమైనా జరుగుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఆ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో అయినా జరుగుతుంది. ఈ రెండిట్లో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అందుకే ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది. సో, మీరేంటంటే ఇంకా వర్రీ అవ్వద్దు. మీ కన్సర్న్‌ని పక్కన పెట్టేయండి. ఎలా అయితే అలా అయ్యింది. ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది అని మీరు నమ్మండి. మెయిన్ ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా ఇలాంటివైతే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో సార్ట్ ఔట్ అవుతాయండి. బట్ మీరు హోప్‌ఫుల్‌గా ఉండాలి. మీరే పాజిటివ్‌గా లేకపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని ఎలా అనుగ్రహిస్తారు? ఆవిడ కటాక్షం మీ మీద ఎలా ఉంటుంది? సో, లక్ష్మీదేవిని నమ్మండి అంతే. ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఈ సిట్యుయేషన్ బెటర్‌గా అవుతుంది. ప్లస్ ఇంకొకటి మీకు ఆ పవర్ ఉంది. మీ పవర్‌ని మీరు రియలైజ్ అవ్వాలి. లక్ష్మీదేవి ఏంటంటేనండి మీకు ఆ పవర్‌ని ఇచ్చారండి. మీరది హ్యాండిల్ చేయగలరు. నిజానికి ఇది ఎంత పెద్ద సమస్య అయినా మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చెయ్యకపోయినా, ఈ ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేయగలరు. మీకు ఆ పవర్ ఉంది. మీ పవర్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటేంటంటే ఈ ప్రాబ్లమ్ వల్ల లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న టెన్షన్స్ వల్ల మీరు హ్యాపీగా ఉండడం మర్చిపోయారండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరికి ఎన్ని సమస్యలున్నా సరే ఎవరైతే సంతోషంగా ఉంటారో అవన్నీ విడిచిపెట్టేసి అంటే జీవితంలో సమస్యలుంటాయండి. ఏ రకంగా సమస్య లేకుండా సంతోషంగా ఉన్న వాళ్ళే ఎవరు లేరు. అందరికీ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సమస్యలని ఫేస్ చేస్తున్నా సరే సంతోషంగా ఉంటూ, నవ్వుతూ ఉంటూ, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ, అన్ని రకాలుగా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో, మీ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మీదేవి ఉంటే ఖచ్చితంగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు మేబీ మీరు ఒక పర్టిక్యులర్ డౌన్‌ఫాల్ చూసినా సరే, రేపనే రోజు మీ లైఫ్‌లోని మీరు ఊహించిన దానికంటే కూడా ఒక టాప్ పొజిషన్‌లో ఉంటారండి. అది మాత్రం నిజం. అది ఎప్పుడైతే మీరు నమ్ముతారో సంతోషంగా ఉండడం కోసం ప్రయత్నాలు చేస్తారు. సో, చాలా మందికేంటంటే ఈ కష్టాల గురించి ఆలోచించుకొని ఇంక వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. ఎప్పుడూ రాత్రి పగలు అదే పనిలో ఉంటారు. దానికోసమే ఆలోచించుకొని, బాధపడుతూ, ఏడ్చుకొని అలానే ఉంటారు. నేను క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నానండి. మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ రోజు నుంచి ఏడవడం మానేయండి. ఈ రోజు నుంచి దానికోసం ఎక్కువ ఆలోచించడం మానేయండి. మీరెప్పుడైతే నవ్వుతూ ఉంటారో, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని నవ్విస్తారో, మీతో ఉన్న వ్యక్తులు మీకోసం ఉన్న వ్యక్తులు వాళ్ళ వాల్యూ తెలుసుకొని మీరు ఉంటారో, ఆ రోజు ఖచ్చితంగా మీతో లక్ష్మీదేవి ఉంటారండి. ఆవిడ కటాక్షం మీ మీద ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఇది మాత్రం మీరు ఈ రోజైనా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటండి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కానీ కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీ ఎమోషనల్ స్టేట్ అనేది స్టెబుల్‌గా లేదండి నిజానికి. ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైందైతే అదే. సో, ఎప్పుడైతే ఎమోషనల్‌గా స్టెబుల్‌గా లేరో మీకు తెలియకుండానే మీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అంటే మీ పవర్ మెయిన్ ఇక్కడ మీకు తెలియట్లేదు. సో, అది మీరు రియలైజ్ అయితే దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలుగుతారు. బట్ అది మీకు తెలియనప్పుడు మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. సో, కొంచెం అందుకే జాగ్రత్తగా ఏ పనైనా చేయండి. ఎందుకంటే కొంతమందికి తెలీదు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులే వాళ్ళకి సమస్యలు తీసుకొస్తుంటారండి. కొన్ని పరిస్థితులేంటంటే చూడ్డానికి చిన్నగానే ఉంటాయని చెప్పి కొన్ని చేసేస్తుంటారు. తర్వాత అవి సమస్యలా మారిపోతుంటాయి. అలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీరేంటంటే ఒక సిట్యుయేషన్ గురించి కానీ, లేకపోతే ఒక వ్యక్తి గురించి కానీ చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసి చాలా కాలం నుంచి
అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. బట్ ఎందుకో కానీ మీ థాట్స్‌లో మీరు ఇంకా ట్రాప్ అయిపోయారు. బయటకి రాలేకపోతున్నారు. మీ ఆలోచనలు మిమ్మల్ని ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. అక్కడే ఉండిపోయేలా చేస్తున్నాయి. నిజానికి ఏంటంటే మీ లైఫ్ ఎప్పుడో బెటర్ అవ్వాలి. బట్ మీరేమనుకుంటున్నారంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసినా సరే లైఫ్ ఎందుకో బెటర్ అవ్వట్లేదు. అక్కడే స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయండి. రియాలిటీలో థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మీకు అవ్వనట్టే కనిపిస్తాయి. ఎందుకంటే మీరు ఇప్పటికే జీవితంలో చాలా కష్టాలు పడ్డారండి. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి మీరు పడిన ఇబ్బందులు ఎవరు పడకపోయి ఉండొచ్చు మేబీ. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు కూడా అదే జరుగుతదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ అది పొరపాటండి. ఎందుకంటే సమస్యలనేవి మీ ఒక్కళ్ళకే కాదు అందరికీ ఉన్నాయి. కాకపోతే అది ఫేస్ చేసే వే అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూజ్ చేసుకుంటారు. దాని ప్రకారమే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందండి. కొంతమంది ఏంటంటే దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలనుకుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళ జీవితం ఏదో ఒక రకంగా వాళ్ళు కోరుకున్న విధంగా మారుతుంది. బట్ మీరేం చేస్తున్నారు? భయపడుతున్నారు. అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోతున్నారు. సో, ఈ సమస్యలనేవి మీకెప్పుడూ ఉండేవే. మీరింతకు ముందు కూడా చాలా ఫేస్ చేశారు. ఇవేం పెద్ద గొప్పవేం కాదు అనే రియలైజేషన్ మీలో వచ్చినప్పుడు, వాటిని మీరు ఫేస్ చేయడం కోసం ముందుకు వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా సార్ట్ ఔట్ అయిపోతాయండి. ఎందుకంటే, లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, ఇది ఎండ్ అయిపోయినా మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఏ మనిషికి కూడా లాస్ట్ వరకు పీస్ అయితే ఉండదండి. ఇలా ఒకరోజు సంతోషంగా ఉంటే, ఒకరోజు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎవరైనా ఒకటే. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దాన్ని మీరు ఫేస్ చేస్తే అది తొలగిపోతుంది. అలా అని చెప్పి ఇంకొకటి రాదు అని కాదు. బట్ ఏంటంటే, లైఫ్‌ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారండి. మీకు ఏది కూడా కష్టం అనిపించదు. ఇంకొకటి లక్ష్మీదేవి మీకు ఇప్పటికీ చాలా ఇచ్చారండి. మీరు తెలుసుకున్నారో లేదో మరి నాకైతే తెలీదు. సో, ఒకటి మాత్రం నేను చెప్తున్నాను. మీరు థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. ఈరోజు లక్ష్మీదేవిని ఏంటంటే మరికొంచెం కోరుకోండి. మీ కోరికలన్నీ కూడా నెరవేరాలి. ఇలానే మీ లైఫ్ ఎప్పుడూ కూడా బెటర్‌గానే ఉండాలి. ఇంకా ఆవిడేంటంటే మిమ్మల్ని మంచిగా చూడాలి. ఇప్పటివరకు లక్ష్మీదేవి మీకు ఇచ్చింది మీ జీవితాన్ని మార్చింది. మీరు సంతోషంగా ఉండేలా చేసింది. సో, ఇంకా ఆవిడ మీకు చాలా ఇవ్వాలి అని చెప్పి ఈరోజైతే ప్రేయర్స్ చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఆ రకంగా మీ గ్రాటిట్యూడ్ అనేది తెలుపుతారో ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఒకటి భగవంతుడు మనకి ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. బట్ చాలామంది ఏంటంటే కంప్లెయింట్ చేస్తుంటారు. ఇంకా మాకు సమస్యలున్నాయి. ఇంకా ఇలా జరగలేదు. ఇది నాకు కావాలి, అది అవ్వాలి అని చెప్పి. మనకిచ్చిన దానికి మనం సంతృప్తి పడకపోతే భగవంతుడికి కూడా మనకి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి అనిపించదు. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాత్రం మీ జీవితంలో ఇప్పటివరకు మీకు లక్ష్మీదేవి ఇచ్చిన దానికి మీరు సంతృప్తి పడండి. అట్ ద సేమ్ టైమ్ దానికి మీరేంటంటే బయటకి చెప్పుకోండి. ఆవిడతో చెప్పుకోండి. ఖచ్చితంగా ఇంకా ఇంకా మీకివ్వడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. గ్రాటిట్యూడ్ మాత్రం మీలో ఉన్నట్టుగా చూసుకోండి. సో, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో మీరు మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఒక బెటర్ పొజిషన్‌లోనే ఉంటారండి. అది మాత్రం నిజం. సో, ఇది మీరు ట్రస్ట్ చేస్తున్నారనే నేనైతే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.